అబ్రహాం యొక్క ఆశీర్వాదం గురించి మనం చూసుకుంటామండి. అబ్రహాం ఏ విధంగా ఆశ్రయించబడినాడో చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుని మాట 100% చేశాడండి. ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడు కూడా తెలియకుండా బయలుదేరేశాడు. వాళ్ళ ఇంటిని వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టాడు, వాళ్ళ బంధువులను విడిచిపెట్టాడు, వాళ్ళ తండ్రిని విడిచిపెట్టాడు, ఇంటిని విడిచిపెట్టాడు, అందరిని విడిచిపెట్టాడు. దేవుడు చూపించిన దేశానికి వెళ్ళడానికి బయలుదేరాడండి. అదేవిధంగా ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనంలో, నిన్ను గొప్ప జనంగా, ఎప్పుడైతే దేవుడు మాటకి లోబడ్డాడో, దేవుడు మాటకి విధేయత చూపించాడో, అప్పుడు 12వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా నుండువు అంటున్నాడు. దేవుడు చూడంత గొప్ప దేవుడు అండి. దేవుడు మాట విన్నప్పుడు దేవుడు ఏ విధంగా ఆశ్రయించాడో ఒకసారి చూసినట్లయితే ఆది కాండము 13వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రహాము వెండి బంగారం పశువును కలిగి బహు ధనవంతుడే ఉండెను. ధనవంతుడికి బహుధనవంతుడికి చాలా తేడా ఉందండి. రిచెస్ట్ పర్సన్, మోస్ట్ రిచెస్ట్ పర్సన్, బిలినియర్గా అబ్రహాం ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆయన ఏమి లేదండి, ఒట్టి బట్టలతో వచ్చేసారండి వాళ్ళు. దేవుడు చెప్పింది చేశారు. అబ్రహాం ఇంటిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, వాళ్ళ తండ్రిని విడిచిపెట్టాడు, ఇంటిని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు. నేను నీకు చూపించు దేశం కలమన్నాడండి. దేశం ఏదో చూపించలేదు కానీ వచ్చేసాడు. అబ్రహాం దేవుడు మాట విన్నాడు విశ్వాసంతో. అబ్రహాన్ని ఏ విధంగా దీవించాడంటే 13వ అధ్యాయం 2వ వచనం ఆది కాండము, అబ్రహాము వెండి బంగారములు పశువులను కలిగి బహు ధనవంతుడే ఉండెను. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.